వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సమంత జీవితం ఇప్పుడు సాహసోపేతమైన స్ఫూర్తిని అందరిలా నింపుతున్నదంట. ఎప్పుడైతే నాగ చైతన్యతోని ఇడాకులు తీసుకున్నదో ఇక ఆడికెళ్ళి ఊహించని కొత్త సవాళ్ళను ఎదుర్కొన్నది. అంతేకాదు ఇక ఈమె ఇడాకులు తీసుకున్న తర్వాత ఇటీవలనే గలాటా ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఈమె వ్యక్తిగత జీవితం గురించి, విడాకుల తర్వాత సమాజము తీర్పు కలంకం అంటగడుతుంది, ఆమె భావోద్వేగాలు మొత్తం ఆవేదనను వ్యక్తపరిచిందంట. అయితే ఒక స్త్రీ విడాకులు తీసుకుంటే దానితో పాటు ఆ సమాజము ఆ స్త్రీకి కలంకము ఇట్లా ఇవన్నీ అంటగడుతుంది. ఇక ఎప్పుడైతే ఇక నన్ను చాలా మంది అనేక రకమైన కమెంట్లు చేసిండ్రు. ఇక నేను ఉపయోగపడిన దాన్ని, అంతేకాదు నేను అసలు అర్థం లేని దాన్ని, నా జీవితమే వృధా, ఇక నేను సెకండ్ హ్యాండ్ అనుకుంటా అసలు వరుస పెట్టి ఎన్నో సూటిపోటి మాటలు నన్ను అన్నారు. ఇక నా జీవితం అవమానము, ఇక గిసువంటి సమాజము, ఇక నేను బతుకుతున్నా అని అప్పుడు నాకు అర్థమైంది. ఇక సమాజం ఇటువంటి కఠిన పదాలతోని మనసుకి గుచ్చుకునే విధంగా మాట్లాడుతుంది. ఇక అంతేకాదు ఇక నేను దేనికి వనికిరాను అనే విధంగా జీవితంలో ఒక మూలకు నెట్టేసే విధంగా చేస్తుంది అని అన్నదంట. ఇక ఇటువంటి సమయంలో కుటుంబాలకు ఇట్లా చాలా కష్టమవుతుందని ఆమె ఆవేదనను తెలియజేసిందంట. ఇక మరోపక్క ఎప్పుడైతే ఒక స్త్రీ విడాకులు తీసుకున్నదో పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ సవాళ్ళు సమాజంకి వెళ్ళి గిసువంటి కఠినమైనవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక నేను విడాకులు తీసుకున్న తర్వాత గిసువంటివి ఇప్పటి వరకు ఎదుర్కొంటూనే ఉన్నా. అంతేకాదు ఇప్పుడు నా గురించి మొదటికెళ్ళి ఎన్నో అసత్యమైన ప్రచారాలు నేను చదివిన. ఇక నేను నిజం చెప్పాలనుకున్నా, చాలాసార్లు దాని గురించి మాట్లాడాలనుకున్నా కానీ నేను వెనక్కి తగ్గిన. ఇప్పుడు ఆ జీవిత కథ మీతోని మీ వైపు మార్చుకుంటే చెప్పితే ఏం పొందాలనుకుంటారు? ఒకవైపే మద్దతు వస్తుంది. ఇక అది వచ్చినా కానీ ఏదో ఒక సమయంలో మద్దతు ఇచ్చిన వ్యక్తులే చిన్న చిన్న కారణాలతోని మీకు వ్యతిరేకంగా మారిపోతారు అని సమంత చెప్పుకొచ్చిందంట. అయితే నేను ఇప్పుడు విడాకులు తీసుకున్నా. అయితే ఇప్పుడు నా జీవితం అనేది ఇక్కడితోని ఆగిపోలేదని కాదు అర్థం. ఇప్పుడు నా జీవితం ఒక అద్భుతమైన కథ అని ఇట్లా కాదు. నేను ఈ మార్గం ఎంచుకున్నా, ఇక అయిపోయింది నా జీవితం. అంతేగాని నేను ఒక మూలన కూర్చొని ఏడుస్తా కూర్చోవడం అని ఇట్లా కాదు. ఇక ఇది నేను ఎంచుకున్న మార్గం. దానితోని నేను ఇప్పుడు నా జీవితం ఇక్కడితోని ముగియలేదు అని ఇట్లా కరాఖండిగా చెప్పేసిందంట. అయితే ఇక వ్యక్తిగతంగా ఈమె మంచిగా మారిన తర్వాత వృత్తిపరంగా గిట్లా ఇప్పుడు దూసుకుపోతున్నది. అయితే మరోపక్క ఇదే ఇంటర్వ్యూలో మయోసైటిస్ గురించి అసలు ఎట్లా మొదలైంది ఇది రుగ్మత అనేది అడిగిర్రట. దీని గురించి మాట్లాడుకుంటా అసలు మొదట్లో ఏమైందో ఏమో నాకు అర్థం అయ్యేది కాదు. ఇక ఇది తెలుసుకోనికే చాలా సమయం పట్టింది. ఇక కాఫీ విత్ కరణ్ జోహార్ కార్యక్రమం ముగించుకొని నేను హైదరాబాద్కు వచ్చిన. ఇక ఇప్పుడు షూటింగ్ ప్రారంభిద్దామని ఇక అప్పుడే ఖుషి సినిమా కోసం షూటింగ్లో పాల్గొన్నా. ఇక అప్పుడే నాకు చాలా నీరసంగా అనిపించింది. ఇక నా శరీరం నాకు సహకరించడం మానేసింది. ఇక నేను ఒక రకంగా చితికల పడిపోయినా. ఇక తర్వాత నెమ్మదిగా గిది మయోసైటిస్ అని నాకు అర్థమైంది, తెలిసింది అని అన్నదంట. ఇక దీంట్లోకి వెళ్ళి కోలుకొనికే ఇంకా చాలా సమయం పడుతుంది. ఇక నేను ఇంకా చాలా సమయం తొందరనే కోలుకుంటా, ఇంకా సమయం పడుతుందని వ్యాఖ్యానించిందంట. ఇక విన్నారు కదా, ఇటువంటి పిల్లని పట్టుకొని ఎందుకు ఇటువంటి అర్థం లేని మాటలు మాట్లాడడం ద్వారా ఏమొస్తుంది చెప్పురి? ఇక ఆ పిల్ల ధైర్యం చూసి మనం మెచ్చుకోవాలి, మద్దతు ఇవ్వాలి తప్పించి సూటిపోటి మాటలు మాట్లాడితే మనం ఏం సాధిస్తాం? ఇక ఇది అర్థం చేసుకోవాలి కదా ఎవరైనా సరే కానీ. ఇక ఇప్పుడు ఎవరి జీవితంలోనైనా సరే కానీ గిసువంటి సవాళ్ళని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ ధైర్యం చూసి వాళ్ళ జీవితం ముందడుగు వేయాలి అని అండగా నిలవాలి తప్పించి వెనక్కి తోసేటట్టుగా గిట్లా నిరుత్సాహంగా మాట్లాడితే ఇక మనకి ఇట్లా ఏం రాదు. ఒకరికి మంచిగా చేస్తేనే మనకు అది ఏ నాటికైనా తిరిగి వస్తుంది అని గుర్తుపెట్టుకొని ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.